హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా స్విట్జర్లాండ్ డిషెస్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాము. ఈరోజు కూడా రెండు అద్భుతమైన డిష్లు మీకోసం తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతోంది మంచి పాస్తా. చక్కటి పాస్తా, కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనం తయారు చేస్తున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్ట్రాబెర్రీ పాస్తా విత్ క్రీమ్ సాస్. ఈ స్ట్రాబెర్రీ పాస్తా విత్ క్రీమ్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్ ఒక ముక్క, అలాగే వెల్లుల్లి, ఉల్లి, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్ ఇంకో ముక్క, లెమన్ జ్యూస్, ఫ్రెష్ క్రీమ్, సెలరీ స్టిక్స్ కొద్దిగా, అలాగే బటర్, మష్రూమ్స్, స్వీట్ కార్న్, ఇంకా స్ట్రాబెర్రీ పాస్తా. ఈ స్ట్రాబెర్రీ పాస్తా మనం వాడుతున్నది కూడా హోమ్ మేడే, ఇంట్లోనే తయారు చేసుకున్నాము. అంటే ఇక్కడ తయారు చేసుకున్నాము. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను, కానీ నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని బ్లాంచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్లాంచింగ్ కోసం యథావిధిగా మనం యాజ్ యూజువల్గా చేసినట్లుగానే నీళ్లు పెట్టేసి బ్లాంచ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఆ స్టవ్ సరిపోదు, పెద్ద స్టవ్ మీద పెడుతున్నా. ఓకే, నీళ్లు పోసి అలా పెట్టుకున్నట్లయితే నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత పాస్తా అందులో వేసేసుకొని బ్లాంచ్ చేసుకుంటాం. మొదటగా గార్లిక్ చాప్ చేసుకుంటాం. తర్వాత ఆనియన్, ది సేమ్ టైం ఇటువైపు నీళ్లు బాగా వేడైపోయాయి. ఇందులో పాస్తా వేసుకుంటాం. అలా పాస్తా వేడి అవుతూ ఉన్న క్రమంలో అంటుకోకుండా ఉండడానికి వాటర్లో కొద్దిగా ఆయిల్, టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు. యూజువల్గా మనం చేసే పని. అలా అది బ్లాంచ్ అవుతూ ఉండనియండి. వాటర్ సరిపోదు అనుకుంటా, కాస్త యాడ్ చేస్తాం. ఓకే, ఇంకేమున్నాయి కటింగ్స్? మష్రూమ్ని స్లైస్ చేసుకున్నాం. మష్రూమ్ కూడా కటింగ్ అయిపోయింది. వీఆర్ ఆల్మోస్ట్ డన్, దగ్గరికి వచ్చేసాం కదా. సో ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుంటున్నా. ఫటాఫటా అయిపోతుంది ఇక్కడి నుంచి, ఎందుకంటే డిష్ పాస్తా కూడా ఆల్మోస్ట్ బ్లాంచింగ్ అయిపోయింది. 4 minutesలో బ్లాంచ్ అయిపోతుంది అనమాట యూజువల్లీ కూడా. వాట్ వీ హ్యావ్ లెఫ్ట్, కటింగ్స్లో బెల్ పెప్పర్స్ మిగిలి ఉన్నాయి కట్ చేసుకోవడానికి. అవి నిదానంగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సెలరీని కట్ చేసుకోవచ్చు. Now
ప్యాన్లో బటర్ వేసుకుంటాం. బటర్ కొద్దిగా వేడైన తర్వాత గార్లిక్, ఆనియన్ కూడా వేసుకుంటాం. గార్లిక్ అండ్ ఆనియన్. క్రీమ్ సాస్ చేసేటప్పుడు బటర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో పాస్తా బ్లాంచింగ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేద్దాం. యాజ్ యూజువల్ కొద్దిగా ఆయిల్ కనుక వేసి ఉంచితే అంటుకుపోకుండా ఉంటుంది. ఇది ఎలా ఫ్రైన్ అవుతూ ఉంటే మనం మిగతా పని చేస్తాం. కొద్దిగా ఆనియన్ సాతే అయిన తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేస్తాం. అలాగే మష్రూమ్ అండ్ సెలరీ. ఈలోపు బెల్ పెప్పర్స్ని జూలియన్స్ లాగా స్ట్రిక్స్ పొడవుగా కట్ చేసుకుంటాం. రెడ్ బెల్ పెప్పర్స్ అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా కట్ చేస్తాం. ఇందులో కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ రెండు వేసుకుంటాము. కొద్దిగా సాల్ట్. అయిపోయింది కదా. ఇప్పుడు లెమన్ జ్యూస్. ఓకే, నౌ స్టవ్ని బాగా తగ్గించేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసాం. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే పెనము క్రీమ్ కూడా వేసుకోవాలి. యథావిధిగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. కొద్దిగా వేడైన తర్వాత పాస్తా కూడా యాడ్ చేసుకుంటాం. తర్వాత పార్స్లీ వేసుకొని ఫ్లేవర్ యాడ్ ఆన్. ఏదైనా వంట పూర్తయ్యేటప్పుడు కొత్తిమీర వేసి దించుకుంటాం కదా, సేమ్ స్టైల్. ఇందులో పాస్తా వేస్తున్నా. అలా కాసేపు వేడైన తర్వాత పాస్తా వేసుకొని దించేసుకుంటాం. ఫైనలీ కొద్దిగా పాస్లీని
గార్నిష్ కోసమో లేకపోతే పైనుంచి అలా టాప్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసి దించేసుకోవచ్చు అనమాట. పాస్తా రెడీ అయిపోయింది. నేను ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. క్రీమీగా ఉంది. చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రీమీగా ఉంది. ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా తగులుతోంది. మష్రూమ్స్ బటర్లో ఫ్రై అవ్వడం వల్ల అది కూడా ఆ టేస్ట్ మంచిగా తీసుకొచ్చాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేనేమో దీన్ని అలా చూసుకొని నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ కూడా స్విట్జర్లాండ్ స్టైల్లోదే. టోస్ట్ తోటి, మంచి క్రిస్పీ టోస్ట్ తోటి పైనుంచి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ పడుతూ ఉంటాయన్నమాట. సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్పినాచ్ అండ్ చీజ్ విత్ టోస్ట్. ఈ స్పినాచ్ అండ్ చీజ్ విత్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చీజ్ స్లైస్ ఒకటి, కొద్దిగా బటర్, టొమాటో కెచప్, ఆలివ్స్, అలాగే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇంకా పాలకూర కొద్దిగా, అంటే స్పినాచ్ అనమాట. అలాగే టోస్ట్ కోసం బ్రెడ్ స్లైసెస్ కొన్ని తీసుకున్నాం. సో ఇది బేసిక్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాము. టోస్ట్ చేసుకున్న తర్వాత అది ఫ్రై చేసుకొని ఆ టోస్ట్తో పాటు యాడ్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం నేను పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నాను. చాలామంది ఎడ్జెస్ని రిమూవ్ చేస్తూ ఉంటారు, సైడ్స్ని. నాకెందుకో సైడ్స్ బాగా ఇష్టం, అందుకని నేను వాటిని అలాగే పెడతాను. కొద్దిగంత బటర్ వేసుకొని అందులో టోస్ట్ చేసుకుంటాం. అలా ఒకసారి టోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. చాప్డ్ గార్లిక్ బౌల్లో తీసుకున్నా. ఇక్కడ టోస్ట్లు ఓవర్ టోస్ట్ అయిపోకుండా ఒకసారి ట్విస్ట్ చేసుకోవాలిగా. డన్, మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది ఆల్మోస్ట్. నేను ఫ్లిప్ చేసేసి టర్న్ ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్. అలాగే ఆనియన్ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. అది కూడా మొదలు పెట్టేసుకుందాం.
ఈలోపు స్టవ్ వెలిగించేసుకుంటే పెనం వేడవుతుంది. బాగా ఫైన్ చాప్ కావాలండి. ఆనియన్ సన్న సన్న ముక్కలు రావాలి. డన్. ఇప్పుడు ఈ మిగిలిన బటర్ ఇందులో వేసేసుకొని ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి సాటే చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్, ఈలోపు టొమాటో చాప్ చేసుకుందాం. సీడ్స్ మొత్తం తీసేస్తే బెటర్. టొమాటో కూడా డిష్లోకి. అలాగే టొమాటో ప్యూరీ కూడా ఇలా వేసేసుకుందాం. చాలా సింపుల్ డిష్ అండి. ఈజీగా చేయడం మాత్రమే కాదు, తినడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా తయారు చేసుకొని తినచ్చు అనమాట. మంచి పార్టీ స్నాక్లుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బైట్ సైజులో తయారు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క బైట్ అలా తీసేసుకొని తినేయచ్చు అనమాట. స్పీనచ్ కూడా మనకు చిన్న చిన్న ముక్కల కింద రావాలి. షెడ్ చేయడం మాత్రమే కాకుండా మళ్ళీ అడ్డంగా కూడా షెడ్ చేస్తాను. సో దట్ ఏమవుతుందంటే బాగా చిన్న పీసెస్ అవుతాయి. బైట్స్ తీసినప్పుడు పోగుల్లాగా అడ్డు లేకుండా ప్రతి బైట్లోనూ మనకు కొద్దిగా క్వాంటిటీ వస్తుంది అన్నమాట. ఓకే, నౌ స్పినచ్ టు ద ప్యాన్. కొద్దిగా విల్డ్ అవ్వాలి. స్పినచ్ అంతా కూడా మెత్తబడిపోతుంది కదా, అలా మెత్తబడేంత వరకు అలా వేగాలన్నమాట. సో ఈలోపు మనకి ఇంకొద్దిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏం లేదు, కొద్దిగంత పార్స్లీ చాప్ చేసి వేసుకోవాలి. అలాగే సీజనింగ్ కూడా చేయాలి. నేను ఇది క్లీన్ చేసుకొని మీకు అనిపిస్తాను. రైట్, ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. మంచిగా వస్తుంది కదా ముద్ద. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగంత పార్స్లీ. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక డిష్లో ఈ మొత్తం టోస్ట్లు ఏవైతే ఉన్నాయో బ్రెడ్ టోస్ట్లు అన్నీ పెట్టి పైనుంచి దీన్ని పెట్టి తర్వాత ఒక చిన్న పని బాకీ ఉంది, మీకు చూపిస్తాను. చీజ్ ఉంది కదా, ఈ చీజ్ని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని
పైనుంచి వేసేస్తామన్నమాట. ఆ తర్వాత దాన్ని మళ్ళీ గ్రాటినేట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా ఉంచేయచ్చు. నేను అలాగే ఉంచేస్తున్నాను. ఈ విధంగా స్ట్రిప్స్ అనమాట. ఓకేనా? సో అవన్నీ చేసేసి ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, అంతే బ్యూటిఫుల్గా టేస్ట్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఆలివ్స్ని పైనుంచి గార్నిష్ చేసాం. యమ్మీ యమ్మీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ఇంకా గ్రాటినేట్ చేసుకొని కూడా తినొచ్చు. అప్పుడు ఆ చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి వస్తుంది అనమాట. అలా కూడా బాగుంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.